హైదరాబాద్ లో చారిత్రక ఎన్టీఆర్ స్టేడియం మాయం కానుందా? ఇందిరా పార్క్ అడ్రస్ గల్లంతవుతుందా? సర్కారు తీసుకున్న నిర్ణయం అమలైతే జరిగేది ఇదే. అందుకే దీనిపై ప్రజా సంఘాలు, పార్టీలు భగ్గుమంటున్నాయి. అసలు ఇందిరా పార్కు, ఎన్టీఆర్ స్టేడియాలపై వివాదం ఎక్కడ మొదలైంది? గతంలో ఏం జరిగింది? రేపేం జరగబోతోంది? అంతర్జాతీయ క్రీడలకు, చారిత్రక సభలకు వేదికగా హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న ఆట స్థలం ఎన్టీఆర్ స్టేడియం. నగరం నడిబొడ్డున ఉన్న సువిశాల క్రీడా ప్రాంగణం. ఇంతటి చరిత్ర ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ఇకపై ఉండదు. మానసికోల్లాసానికి, వ్యాయామాలకు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రజలు వినియోగించుకుంటున్న ఇందిరా పార్క్ కూడా కనుమరుగు కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి, ఇందిరా పార్కులో వినాయక్ సాగర్ ను ఏర్పాటు చేస్తామంటూ టీ సర్కార్ తీసుకున్న నిర్ణయం దుమారు రేపుతోంది. రవీంద్ర భారతి స్థానంలో వరల్డ్ క్లాస్ కల్చరల్ భవన్ ను కళాభారతి పేరుతో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, సేవ్ ఇందిరా పార్క్, సేవ్ హుస్సేన్ సాగర్ అంటూ పోరాటానికి సిద్దమవుతున్నాయి ప్రజా సంఘాలు, పార్టీలు. ఆట స్థలాల జోలికి రావద్దని, కబ్జా స్థలాలను విడిపించి కళాభారతిని కట్టండని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా పార్క్ పచ్చదనం మా హక్కు, దాన్ని వినాయక్ సాగర్ గా మార్చకండి అంటూ ప్లకార్డులతో ర్యాలీలు చేపట్టారు. పబ్లిక్ ప్లేస్లను ప్రజలే కాపాడుకోవాలంటూ పిలుపునిస్తున్నారు. న్యాయస్థానాల తీర్పును కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు పోవడం సరికాదని హెచ్చరిస్తున్నారు. దానిలో దూకితే మునగటం వల్ల ఎవరు చచ్చిపోరా, విషం వల్ల చచ్చిపోతారని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తుంది విషం? ఆ లేకుల్లో, నాలాల్లో అంతా కూడా ఈ సూవేజ్ వెళ్తోంది, పరిశ్రమల కాలుష్యం పోతుంది. దాన్ని ఆపండి. అభివృద్ధి అంటే అది. కేసీఆర్ గారు ఆట స్థలాలు కొట్టేయడం కాదు అభివృద్ధి అంటే, ఈ చెట్లు కూల్చేయడం కాదు అభివృద్ధి అంటే. ఈ పోరాటం కేవలం ముషీరాబాద్ పోరాటం కాదు. ఈ పోరాటం జంట నగరాల ప్రజల భవిష్యత్తు కోసం, ఈ పోరాటం ఇక్కడ మంచి జీవన ప్రమాణం కోసం, చల్లటి గాల్లో కనీసం తిరిగే అవకాశం కోసం, ఆ ఆకాశమే పైకప్పుగా హాయిగా 10 మంది ఆదమరిచి ఆడుకోవటం కోసం. అధికార గర్వంలో ఇష్టారాజ్యంగా ముందుకు వెళితే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు ప్రజాప్రతినిధులు. రీక్రియేషన్ జోన్ ను నాశనం చేసి టీ సర్కార్ మొండి పట్టుదలకు పోవడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమేష్ గారు, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి ఈ విషయం చెప్పండి. నేను కూడా లేఖ రాస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు ఎందుకో పట్టుదలతో ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ, సిపిఎం నేతలు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళేమో అరే మాకు ఆట ఆడుకునే స్థలము, లేకుంటే మా అందరికి అందుబాటులో ఉండే స్థలము, అసలు స్థలమే లేదు, ఇక్కడ గాలి పీల్చుకునే స్థలమే లేదు, అంతా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇది మాకు ప్రయోజనకరంగా ఉంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంది అనేది ఇంకోవైపు చర్చ. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఒంటెత్తు పోకళ్ళు పోతా ఉన్నాడు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడు. కనీసం ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి దానిలో చర్చకు అవకాశం ఇచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. మొత్తం మీద కేసీఆర్ మరో నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనలతో టీ సర్కార్ పునరాలోచిస్తుందా, అఖిలపక్షం వేస్తుందా అన్నది వేచి చూడాలి.